బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మహాగఠబంధన్ కు గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో అలర్ట్ అయిన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ అమిత్ షాతో సమావేశమయ్యారు. బీహార్లోని పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇవాళ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నిన్న తన నివాసంలో పార్టీ సీనియర్లతో భేటీ అయిన సీఎం నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఇవాళ గవర్నర్ ని కలిసి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, రావని బీహార్ రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణాన ఉత్కంఠ భరితంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మహాగఠబంధన్ కు గుడ్ బై చెప్పి బీజేపీతో కలిసి వెళ్లాలని చెప్పి నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. సో దానికి అనుగుణంగానే బీజేపీ నేతలతో కూడా కొన్ని మంతనాలు కూడా జరిగాయి. దాని ప్రకారం ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా బీజేపీకే ఇవ్వాలనే ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఈరోజు సాయంత్రంలోగా బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత బీజేపీతో కలిసి రేపు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా చర్చలు జరుపుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే చిరాగ్ పాస్వాన్ ప్రత్యేకంగా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా కూడా ఉన్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు. ఎందుకంటే బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా అంటే గతంలో పాస్వాన్లది కూడా చాలా కీలక పాత్ర ఉండింది. సో ఆ తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ అంటే ఆర్జేడీకి కాంగ్రెస్కు బై బై చెప్పి తను వచ్చి బీజేపీతో చేరితే మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ పార్టీకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద కూడా ముళ్ళగుల్లాలు పడుతున్నారు. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే అంటే బీజేపీ ప్రస్తుతం ఏదైతే సభలో చూస్తే 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు కలిసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అయితే ఆర్జేడీ కూడా ఈ సమయంలో కొంత కీలకంగా వ్యవహరిస్తుంది. అంటే ఏ విధంగానైనా సరే ప్రభుత్వాన్ని చేజారకుండా ఎలా చూసుకోవాలి, నితీష్ కుమార్ పార్టీ అంటే ఈ గఠబంధన్ నుంచి వెళ్ళిపోయినా సరే మిగతా పార్టీల నుంచి ఏ విధంగా తాము ఈ ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన కూడా ఆర్జేడీ చేస్తుంది. ఆ విధంగా లెక్కలు చూసుకుంటే అంటే ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు కలిసిన తర్వాత వాళ్లకు 7-8 సీట్లు తక్కువ పడుతున్నాయి. సో ఈ 7-8 సీట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే దాని మీద కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. జేడీయూ లేదంటే బీజేపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుందనే కసరత్తు కూడా మొదలైంది. కానీ ఒకవైపు జేడీయూ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సైతం ఏదైతే జేడీయూతో టచ్లో ఉన్నారు, నితీష్ కుమార్తో టచ్లో ఉన్నారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో బీహార్ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం అయితే వెలువడే అవకాశం కనిపిస్తుంది. సో నితీష్ కుమార్ రాజ్భవన్కు వెళ్ళాలి, రాజీనామా చేయాలి. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం ఉంటుంది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జేడీయూ, బీజేపీ కలిసి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. వాస్తవానికి ఈ టర్మ్లో నితీష్ కుమార్కు ఎన్డీఏతో కావచ్చు, బీజేపీతో కావచ్చు కొత్తేం కాదు. మొదట్లో జేడీయూ, బీజేపీ కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్లకు బై బై చెప్పి మళ్ళీ బీజేపీతో ఒకటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే మొత్తానికి మరికొద్ది సేపట్లో బీహార్ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం అయితే వెలువడే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు బీజేపీ ఇక్కడ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అక్కడ నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేయడంతో పాటు మరి మిగతా పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, స్పీకర్, డిప్యూటీ సీఎంలు, పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతం అమిత్ షా నివాసంలో కీలక సమావేశం అయితే కొనసాగుతుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.